కెరీర్ మొత్తంలో ఇప్పటి వరకు రిలీజ్ అయిన ట్రైలర్లు అన్నింటిలో వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రైలర్ ఇది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ అ లాట్, ఫుల్ క్రెడిట్ టు విఐ ఆనంద్. థ్యాంక్ యూ అండి. సో నాకు డౌట్ ఏంటంటే ఇన్నేళ్ల కెరీర్లో మీరు చాలామంది డైరెక్టర్స్ని ఇంట్రడ్యూస్ చేశారు, ఇప్పుడు వాళ్ళు ఇండియన్ సినిమాని రూల్ చేస్తున్నారు. థ్యాంక్ యూ అండి, ఐమ్ గ్లాడ్, ఐమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై డైరెక్టర్స్. చాలా అతి తొందరలో మీరు విఐ ఆనంద్ పేరు కూడా అలాగే చూస్తారు. హీఈస్ ఆల్రెడీ వెరీ బిగ్, బట్ ఇవాళ ఏమైతే డైరెక్టర్స్కి ఇండియన్ నేషనల్ స్టేజ్లో ఒక గుర్తింపు వస్తుందో ఇది ఎప్పుడో రావాల్సిన ఫిల్మ్ మేకర్ విఐ ఆనంద్. సో ఈ సినిమాతో ఆయనకి అది వస్తుంది, ఆయన గుర్తింపుతో నన్ను తీసుకెళ్తానని కోరుకుంటున్నాను. ఆనెస్ట్లీ అండి, వన్ మోర్ థింగ్ ఐ వాంట్ టు సే రైట్ నౌ ఇస్, ఇక్కడ మీడియా వాళ్ళందరూ ఉండగా, ఆడియన్స్ ఉండగా, మీ అందరికీ నాకు చాలా పర్సనల్గా నేను హనుమాన్ సక్సెస్ చాలా పర్సనల్గా ఫీల్ అయ్యాను. ఫర్ మై ఐడియాలజీ అండ్ ఫర్ ద పీపుల్ ఇన్ ద ఫిల్మ్. తేజ కానీ ప్రశాంత్ కానీ 3 సంవత్సరాలు ఒక సినిమాని కష్టపడి వాళ్ళు నమ్మిన దానికోసం పోరాడి తీశారండి. ప్రతి సినిమా హనుమాన్ అయిపోద్ది నేను చెప్పట్లా, బట్ ప్రయత్నం అలా ఉండాలని నేను నమ్మేవాడిని అండి. సో ఆ సినిమాకి అంత పెద్ద విజయాన్ని ఇవ్వడానికి చాలా ముఖ్యమైన కారణం మీరు మీడియా వాళ్ళు, మీ ఆడియన్స్ అందరూ. సో ఆ టీం తరపున నాకు నా ఉన్న లవ్లో ఐ వాంట్ యూజ్ ది స్టేజ్ టు సే కంగ్రాచులేషన్స్ టు ఎంటైర్ టీమ్ అండి. ట్రైలర్ చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. ఏదో కొత్త లోకంలో తీసుకెళ్లారు. అయితే గరుడు పురాణంలో 4 పేజీలు అని పురాణాన్ని ఉపయోగించుకున్నారా లేకపోతే ఫిక్షన్? అది ఫిక్షన్ సార్, ఫిక్షన్. అదే 4 పేజీలు అందరూ ఈ మధ్య పురాణాల మీద కథలుతున్నారు. అవును సార్. చివరిలో మినుకు పురుగులు చూపించారు. అవును, సినిమాలో కీలకమా? యా సార్, అది ఒక క్యారెక్టర్ సార్, మూవీలో ఒక క్యారెక్టర్. ఏదో అవతార్ టైప్లో ఏదో బిల్డప్ కొంచెం అనిపించింది. కాకపోయినా ఎనీహో ఈసారి మన హీరో గారు సక్సెస్ కొట్టాలని ఆశిస్తున్నా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ క్వశ్చన్స్. అండ్ ట్రైలర్ మీ అందరికీ నచ్చింది. ఎస్, సినిమా కూడా మీ అందరికీ చాలా బాగా నచ్చుతుంది. యాక్చువల్లీ ఒక సక్సెస్ కోసం మనం కోరుకోవడం వేరు, మన సక్సెస్ కోసం, కానీ మీకు సక్సెస్ రావాలని చాలామంది కోరుకుంటూ ఉన్నారు అండ్ బ్లాక్ బస్టర్ కొట్టాలని. ఆనెస్ట్లీ ఇంకొక విషయం అండి నేను చెప్పుకోవాల్సింది, మనస్ఫూర్తిగా జెన్యూన్గా చెప్తున్నా అండి. జస్ట్ 1 సెకండ్ అండి, 1 సెకండ్ గురుగారు, సారీ. నేను జెన్యూన్గా చెప్తున్నా అండి, మనస్ఫూర్తిగా. నేను ఇది యాక్చువల్లీ ప్రీ రిలీజ్ ఫంక్షన్లో చెప్పాలనుకున్నా, బట్ ఇవాళ ఈ టాపిక్ వచ్చింది, ఆవిడ అన్నారు కాబట్టి ఐ ఫెల్ట్ ఐ షుడ్ సే ఇట్ నౌ. మనస్ఫూర్తిగా చెప్తున్నా, నేను ఐ హ్యావ్ గాన్ అండ్ వర్క్డ్ ఇన్ అ కపుల్ ఆఫ్ అదర్ ఇండస్ట్రీస్ వన్స్ ఇన్ అ వైల్, బట్ ఐ డూ ఇట్ ఫర్ ఫన్. నాకు ఇవాళ నేను ఇవాళ కాన్ఫిడెంట్గా సినిమాలు చేసుకోకుండా నిల్చోగలగలనా, ఒక మైకిల్ లాంటి సినిమా చేసి అది అనుకున్నంత రెస్పాన్స్ రాకపోయినా మళ్ళీ భైరవకోన్ లాంటి సినిమాతో వచ్చినప్పుడు ప్రతి క్షణం 200% రెస్పాన్సో రెస్పెక్టో మా ఎఫర్ట్కి మర్యాద మీరు ఇస్తున్నారండి ద ఆడియన్స్గా. లవ్ యూ ఆల్ అండి. నిజంగానే మామూలుగా నేను ఇక్కడికి వచ్చినప్పుడు నాకు సెట్ ఆఫ్ రూల్స్ చెప్పేవారండి, ఇలాగే ఉండాలి, ఇలాగే చేయాలి, ఇలాగే వెళ్తుందని. బట్ నన్ను లక్క అన్లక్క నాకు తెలియదు, కానీ నా కెరియర్లో నాకు చెప్పిన ప్రతి రూలు బ్రేక్ అయ్యకుంటూనే వచ్చిందండి. దానికి నేను నిజంగా తెలుగు సినిమా ఆడియన్స్కి భయంకరంగా కృతజ్ఞతలు తెలియజెప్పుకోవాలి అండ్ చాలా రుణపడున్నా. థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ సందీప్ గారు, థ్యాంక్ యూ సో మచ్. తెలుగు సినిమా ఆడియన్సే కాదు, సినిమాని లవ్ చేసే వాళ్ళందరూ మిమ్మల్ని లవ్ చేస్తూ ఉంటారు, ఎందుకంటే మీ ఎఫర్ట్స్ ఎప్పుడు కనిపిస్తూ ఉంటాయి ప్రతి సినిమాలో. అండ్ థ్యాంక్ యూ సో మచ్. Feb 9th డెఫినెట్గా బ్లాక్ బస్టర్ సౌండ్ మీరు వినాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. వింటారు ఖచ్చితంగా, క్వశ్చన్ మార్క్స్ ఏం లేవు, రాజా గారు చెప్పినట్టు వింటారు అంతే. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇవాళ ట్రైలర్ని ఆశీర్వదించడానికి నిజంగానే షార్ట్ నోటీస్లో మీరు అందరు ఇక్కడికి వచ్చారు, అది చాలా హ్యాపీగా ఉంది. పేరున కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం. ట్రైలర్ని సెలబ్రేట్ చేసుకోండి అండ్ Feb 9th ఊరి పేరు భైరవకోన సినిమాని సెలబ్రేట్ చేసుకోండి. అండ్ దిస్ ఈస్ గీతా భగత్. థ్యాంక్ యూ సో మచ్ గైస్, థ్యాంక్ యూ సో మచ్. టుడేస్ ఈవెంట్ బై శ్రేయాస్ మీడియా. థ్యాంక్ యూ. ఎందుకని ఇంత లేట్ అయింది ఇంత మంచి సినిమాని మీ కెరీర్లో ఇంత లేట్గా తీయడానికి? ఇలాంటి సినిమాలు తీయడానికి చాలా ఎఫర్ట్ ఉంటుందండి, టైం తీసుకుంటుంది, బడ్జెట్ కోరుకుంటుంది, ఎఫర్ట్ కావాల్సి ఉంటుంది. నెక్స్ట్ అలాంటి ఆలోచన డైరెక్టర్కి రావాలి కదా. సో నేను విఐ ఆనంద్ టైగర్ తర్వాత మళ్ళీ కలిసి పని చేయడానికి కుదరడానికి నేలు పట్టింది. అండ్ ఇలాంటి సినిమా చేయడానికి అవసరమైన ఒక పరిమితిలో ఉండే ఫండ్సో లేదా బడ్జెట్సో మార్కెట్సో అది టైం పట్టింది. సో టుడే ప్రాబబ్లీ ఐ ఫీల్ అ లిటిల్ స్ట్రాంగర్ యాజ్ అన్ యాక్టర్, బికాస్ నాకు ఎలాంటి కథలు అయితే బాగా అర్థం అవుతాయి, ఎలాంటి సినిమాలు అయితే నేను రిప్రజెంట్ చేయాలనుకుంటున్నాను, అది ఇవాళ నేను ఫార్వర్డ్ చేయగలుగుతున్నా. దాంట్లో విఐ ఆనంద్ నాకు ఈ టైంలో కుదరడం, ఇలాంటి సినిమా ఇవ్వడం ఐఎమ్ వెరీ హ్యాపీ, ఐమ్ వెరీ లక్కీ. అందులో భైరవకోన ఎందుకు భైరవకోన రిలీజ్ అవుతుంది మీకు అర్థం అవుతుందండి. దర్ సంథింగ్ వెరీ బ్యూటిఫుల్ అండ్ స్పెషల్ అబౌట్ ద ఫిల్మ్ విచ్ విల్ టేక్ హోమ్ విత్ ఆల్ హార్ట్. అండ్ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చూడగలిగే సినిమా. సో ఐమ్ గ్లాడ్, లేట్ అయినా కరెక్ట్గా వస్తుందని సంతోషం, బట్ ఐమ్ గ్లాడ్ యూ నోటీస్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్స్ అ లాట్. హే ఆల్, నేను మీ సుమంత్ని. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. హాయ్, దిస్ ఇస్ రవీందర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇండియా గ్లిట్స్ తెలుగు. హాయ్ గాయ్స్, నేను మీ వర్షిని.
Please do subscribe to India Glitz Telugu. Hi, this is Nirupam. Please subscribe to India Glitz Telugu. హాయ్ వ్యూవర్స్, నేను మీ శశాంక్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. Hello guys, నేను మీ Annie. Please do subscribe to India Glitz Telugu.